పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, రాకడ సమయంలో ఉంటున్నాము. సిద్ధపడాలి, మెలకు కలిగి ప్రార్థించాలి కదా. వాక్యం వచ్చేటప్పుడు దయవుంచి ఎవరు ఫోన్ చేయకండి. చాలామంది చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, 3 గంటలకు చేయండి అని. ఏమనుకున్నారో ఏమో. వాక్య భాగానికి వెళ్తాము. స్పాన్సర్ చేసిన కుటుంబాలు ఉన్నారు. సుజీ మోసెస్ వాళ్ళ కుటుంబానికి నా దీవెనలు, నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సుచిత్ర రేగల్ వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ దేవుని దీవెనలు, నా వందనాలు. వాళ్ళ నాన్నగారు డేవిడ్ గారు బ్రదరు కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి ఆరోగ్యం ఇవ్వండి పిల్లలకి, ఇరువురికి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ఆలోచన సఫలం చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు ఇస్తాడు కదా. అందుకే స్పాన్సర్ చేసిన కుటుంబానికి ప్రార్థన చేయమని మిమ్మల్ని అడిగాను. నేను చేస్తున్నా. విజయలక్ష్మి గారు, రఘుమూర్తి గారు వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమార్తె, కుమారుడు కుటుంబం, కుమారుడికి సంతానం కావాలి, ప్రార్థించండి. వాళ్ళకు నిండు వందనాలు. వాక్యానికి వెళ్దాము. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. జీవంగల దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను.
మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రము నాయన. చదవబడిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి. జీవాధిపతి మా దేవా, వింటున్నవారు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. మీరే వివరించి బోధించండి ప్రభువా. నాయన, వివరించే యోగ్యత నాకు లేదు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు వచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరహ కుమారులు రచించినది. దావీదు కాదు, కోరహ కుమారులు. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవంగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదాను. ఎంత ఆశ కదా. మళ్ళీ నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగుళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. చూసారా ప్రియులారా, వాళ్ళు అంత ఆశ కలిగి ఉంటే మనము ఒక్కొక్కరు పిచ్చోళ్ళు, వీళ్ళు పిచ్చి వీళ్ళకు అని కూడా అంటారు. కానీ దావీదేం చెప్తున్నాడు ఒకసారి చూస్తాము. 63వ కీర్తనలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. పరిశుద్ధ ఆలయమందు దేవుని యొక్క బలం ప్రభావాన్ని చూడాలని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకే తృష్ణ కొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కట్టే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించెను. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణమునకు తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దేవునికి స్తోత్రములు. దావీదు ఒక ఆశ. వాక్యం రాత్రి పగలు ధ్యానిస్తుంటే ఎలా ఉందంట, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణంకు తృప్తి పొందుచున్నాను. వాక్యం చదివిన తర్వాత తృప్తి ఉందా ప్రియులారా? ఎక్కడైనా మీటింగ్కి వెళ్తాము, చాలా బాగా చెప్పారు, నా కోసమే చెప్పారు అంటారు. ఆ సమయం అందే తృప్తి కదా, మళ్ళీ ఉండదు. కనుక నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నా పెదవులు నేను స్తుతించను. ఇక్కడ దావీదు ఆశపడుతున్నాడు. దావీదుకు తృష్ణ ఆయన తెలియపరిచాడు. నీ బలం ప్రభావం చూడాలని నాకు నీ ఆలయంలో ఆశతో కనిపెడుతున్నాను అన్నాడు. కానీ ఇక్కడ కోరహ కుమారులు ఏమన్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకే తృష్ణ కొని ఉన్నది. జీవముగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదాను. అద్భుతకరుడు. అవును, నిజమే. ఎలా కనపడాలి కదా, అంత ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు, గొప్ప దేవుడు. అవును ప్రియులారా, కోరహ కుమారులు చూడండి, ఎంత ఆశ కదా వాళ్ళకి. కానీ సంఖ్యాఖండములో 26వ అధ్యాయము కోరహ ఎంత భయంకరంగా ఉంటే పిల్లలు చూడండి ఎంత ఆశ కలిగి ఉన్నారో. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనం. మోషే ఆరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, మేము వారి మధ్య ఉన్నాడు, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంగమం మీద మిమ్మను మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. కోరహు
ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మోషే ఆరోనులకు విరోధంగా పోగుబడ్డారు. చాలామంది కలుసుకొని సమాజంగా చేరుకొని మేమందరూ పరిశుద్ధులమే అని చెప్తా ఉన్నాడు. యెహోవా మా మధ్యలో ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనిచున్నారు? సంఘ కాపర్లను, సంఘ పెద్దలను ఎదిరిస్తున్నారు. ప్రియులారా, వీళ్ళు ఎదిరిస్తున్నారు. కోరాహు ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు, మేమందరము పరిశుద్ధులమే. నేను ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు కూడా చెప్పారు ఇలాగా. ఏమని చెప్పారంటే, ఇక్కడ మనం ఉన్నాం కదా, మనందరము పరిశుద్ధులే అన్నారు. నేను అనుకున్నాను, 10 మంది పరిశుద్ధులే కదా, 5 మంది ఎందుకు ఎత్తబడ్డారు అని మనసులో అనుకున్నా. బయట చెప్పలేదు, కానీ మనసులో అనుకున్నాను. అందరు పరిశుద్ధులే అయితే ప్రభు వచ్చేస్తాడు త్వరగా. అందుకే మీ కొరకు ఆలస్యం చేస్తున్నాను అన్నాడు. అందరూ మారు మనసు పొందాలని మీ కొరకే నేను ఆలస్యం చేస్తున్నాను అని చెప్పినాడు. మారు మనసు పొందాలి సంఘములో. వీళ్ళు ఏమంటే మోషే ఆరోనులకు విరోధంగానే పోగు చేసి, మాకు ఇక పని లేదు, మీతో మాకు ఇక పని లేదు, సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, ఇంకా మాకు అవసరం లేదు, మీ బోధ అవసరం లేదు, మీ మాటలు అవసరం లేదు, మేమందరూ పరిశుద్ధులే. చూడండి ప్రియులారా, కోరాహు అలా చెప్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల్ని ఎదిరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకొనిచున్నారు అని దేవుని బిడ్డల్ని, దేవుని దాసుల్ని, కాపర్లని అలా అంటారు. మోషే ఆ మాట విని సాగిలపడాను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లా, నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్ద చేర్చుకొనును. ఇలా చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమును మీరును దుప్పార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధికి మీరు రండి. అంతే, మీరు వస్తే అప్పుడు తెలుస్తుంది. ధూప ద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లా, నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు నేర్చుకున్నట్టుకు మీరు సమాజమా ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మను వేరుపరచుటయు మీకు అల్పముగా కనపడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారి నందరినీ చేర్చుకొనేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. ఆరోను ఎవడు? అతని విరోధముగా మీరు సణుగు నేల అనేను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను పిలిపించి, అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశము నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలినా? అబ్బా, ఎట్ట అడిగారు చూడండి ప్రియులారా. మేము రాము అంటే వాళ్ళు పిలిస్తే మేము రాము, వాళ్ళు ఏదైనా మాటలు చెప్తే చేయమని చెప్తే మేము రాము, చేయము, అంత మండిగా ఉన్నారు.
ఈ అరణ్యముల మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలదు, మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలేనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోట గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులకు ఊడదీదునా మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనాను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. ఎవరు? మోషే. యెహోవా ఏ మనుషునికి ఏర్పరచుకొనునా వాడే పరిశుద్ధుడు. మోషే చెప్తున్నాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడే అతనే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. చూడండి ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా రెండవదిగా ప్రార్థన చేస్తున్నాడు మోషే. మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనానో వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మోషే చెప్పేస్తున్నాడు, వాళ్ళ నైవేద్యం కూడా లక్ష్య పెట్టద్దు, ఒక్క గాడిద కూడా వారి యొద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయను లేదని చెప్పాడు. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును ఆరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివానికి తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. ఎన్ని? 250. అంటే 250 మంది అక్కడ ఉండాలి, వాళ్ళు రావాలి, యెహోవా సన్నిధికి తేవలెను. అవును, ఆరోనుకు ఒక్కొక్కడు ధూపార్తిని తేవలెను అని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే ఆరోనులను ప్రత్యక్షపు గుడారము ద్వారము వద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు యొద్ద ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద సర్వ సమాజము వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, ఈ క్షణంలోనే నేను వారిని కాల్చివేయుదునని మోషే ఆరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలు దేవుడు అయిన దేవా, ఈ మొక్కుడు పాపము చేసినందున ఈ సమస్త సమాజంలోకి 22వ వచనం, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలను దేవుడవైన దేవా, ఇక్కడే పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. చూడండి, కోరాహు ఒక్కడే కదా కోపపడింది, కూడా అన్నదమ్ములు పిల్లలు అందరూ ఉన్నారు అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరహ దాతను అమిరాముల యొక్క నివాసములు చుట్టూ పట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము.
అడుక్కుంటాడు. మోషే ప్రార్థిస్తాడు. ఏమని? సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడే పాపం చేసినందును ఈ సమస్త సమాజము మీదకి నీ కోపపడదువా? మధ్యవర్తి లాకుండా కూడా ఒక్కడు పాపం చేసినందువల్ల ఆదామవ్వలు ప్రపంచం మొత్తం పాపులుగా మారిపోయినాం, శాపంగా మారింది కదా. అలాగే ఇక్కడ మోషే ఇశ్రాయేలు జనాల కొరకు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. 22వ వచనములో, సాగిలపడి సమస్త శరీరాత్మలను దేవుడువైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీదకి నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చెను, కోరహు, దాతను, అబిరాము యొక్క నివాసముల చుట్టూ పట్ల నుండి తొలగిపోవుడి, జన సమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. చూసారా ప్రియులారా, మోషే ఎలా చెప్పాడు ప్రార్థన, ఎలా అడుక్కున్నాడు ప్రజల కొరకు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టులు గుడారముల యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలి వారి నశింపక ఉండునట్లు వారికి కలిగిన దేదియు ముట్టకుడు అని ఆ సమాజముతో అనెను. అంటే 250 మంది సమాజం ఒక కూడుకొని తీసుకొచ్చాడు. కాబట్టి వారు కోరహు, దాతాను, అబిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబిరాముల వారి భార్యలను, వారి కుమారులను, వారి పిల్లలను తమ గుడారముల ద్వారమును నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివలన నాకు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కూడా కలిగినదే ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరి. మీకు తెలియనా నేను? అప్పుడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవెడిచెను. ప్రియులారా, చాలామంది ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు తెలుసా? వాదిస్తూ ఉంటారు, బోధకులను వాదిస్తారు, కాపర్లను వాదిస్తారు, మరి స్వార్థ చెప్పే వాళ్ళని కూడా వాదిస్తూ ఉంటారు. కానీ అలా వాదించడం వల్ల ఏం జరిగింది? ఇంకా పరిశుద్ధులు ఇంకా మరణం లేదనుకున్నారు. కానీ ఏం జరిగింది? భూమి నెర విడిచి అందరు కూలిరి, పాతాళానికి వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాము. మరి యొక్క ఎపిసోడ్ కూడా చూడండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయనా, నీకు వందనాలు, కృతజ్ఞాస్తుతులు, స్తోత్రములు ప్రభా. విడవనిడబాయన దేవానికి స్తోత్రం. నాయనా, పితరులు చేసిన పాపానికి పిల్లలందరూ బలి అయిపోతున్నారయ్యా. నాన్న, చాలామంది కుటుంబాల్లో ప్రభా ఇలాగే జరుగుతూ ఉంది. బిడ్డలు ఎంతో మంచిగా ఉన్నా కూడా తల్లిదండ్రులు చేసే పాపం కొరకు నాయన పిల్లల మీద వస్తూ ఉన్నాయి ప్రభా. అద్భుతకరుడా,
ఆశ్చర్యకార్యాలు చేయగల దేవా నీకు స్తుతి స్తోత్రములయ్యా. నాయనా తండ్రి, అలా చేస్తూ నాయన అనేక మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. నీడల ఆశ కలిగి ఉండేట్టుగా పిల్లల్ని సెల్లు కూడా ఎవరొక దయ్యమే, సెల్లు వాళ్ళ ఒక యవన బిడ్డలందరూ నశించిపోతున్నారు. నాయన కనికరించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. నాయన నీకు వందనాలు స్తోత్రములు. నాయనా తండ్రి, సంఘాల్లో కాపర్లను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రకటించే వాళ్ళు జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సహాయపడుతున్న కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. పరలోకాన్ని విడిచి భూలోకానికి మా కొరకు దిగి వచ్చిన తండ్రి నీకు స్తుతి స్తోత్రం ప్రభా. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళ కొరతలో నింపి అవసరం తీర్చి అక్కర్లో తీర్చి తలపెట్టిన ప్రతి ఆలోచన సఫలం చేయండి నాయన. పరిశుద్ధ ప్రభా, వివాహం కాకుండా ఉన్న వాళ్ళకు వివాహం జరిగించండి ప్రభా. తండ్రి, వివాహం జరిగి కూడా కోర్టు విషయంలో ప్రభా న్యాయం చేయండి నాయన. తండ్రి ప్రభా, మీరే న్యాయకర్త. ఏది సత్యమో అసత్యం ఏదో మీరు తెలుసు. మీరే న్యాయం చేయమని, అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి నాయన. కనికరగల ప్రభా, యవన బిడ్డలు ప్రభా తండ్రి నాయన ఎంతకాలం ఒంటరిగా ఉంటారు ప్రభా. మీరే వాళ్ళకు జతపరచండి, అద్భుతం చేయండి నాయన. ప్రభా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయనా తండ్రి. మీ నామానికి మహిమకరంగా ఆశీర్వదించండి ప్రభా తండ్రి. మా అందరి కుటుంబాన్ని దీవించండి. వివాహం కాకుండా వాళ్ళకు వివాహం జరిగించండి ప్రభా. వివాహం జరిగి విడిపోయిన కుటుంబాలని జతపరచండి నా తండ్రి. నాయనా ఎడబాయని దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు అయ్యా. నీకే కృతజ్ఞతలు నాయనా తండ్రి. ఉద్యోగం కొరకు నా ప్రభా చదువుకుంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకో రాజా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు 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 ప్రభా. పరమను మహిమను వీడి భూలోకానికి దిగి వచ్చి మా కొరకు రక్తం చిందించి మరణాన్ని జయించి లేచిన సజీవుడా స్తోత్రాలు. ప్రతి రోగాన్ని స్వస్థపరచండి, ప్రతి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి ప్రభా. ఈ లోక డాక్టర్లు మన వల్ల కాదన్నప్పుడు మీ వల్ల అవుతుంది నాయన. నువ్వే మా దిక్కు, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణ చూపించి అద్భుతం చేయమని, మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రావాల్సిన ఐశ్వర్యం, రావాల్సిన సొత్తు కూడా ఇప్పించండి ప్రభువా. నానా తండ్రి, ఇలాగ తండ్రి రకరకాలుగా మోసం చేసే వాళ్ళని దూరపరిచి అద్భుతం చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. దయగల నాయన అనారోగ్య బిడ్డలందరినీ ముట్టండి, తక్కండి ప్రభా తండ్రి. మీరే సత్కరించి ప్రభా వచ్చేట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణామయుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం 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 తండ్రి. ఆశ్చర్యకార్యాలు చేయగల దేవా నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకొని ప్రతి ఒక్కరికి నాయన వివాహం కాని యవన బిడ్డలకు వివాహం జరిగించండి నాయనా. సత్యములో అనుసరించి నడుచుటకు సహాయం చేయండి. వాళ్ళ కోరికలు నెరవేర్చండి, గర్భఫలం దయచేయండి ప్రభా. ఎవరెవరైతే నీ వైపు కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో నాయన, వాళ్ళందరి ఆలోచనలు సఫలపరిచి అత్యధికంగా ఆశీర్వదించి జన్మదిన వివాహదినం చేసుకున్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని, దూర దేశంలో ఉండే బిడ్డలను ఆశీర్వదించమని ప్రభా. మాకు సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థించాడు వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి. ఆమెన్ ఆమెన్. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.